హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. బాగున్నారుగా అందరూ? ప్రియులరా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ దినాన్ని ఏ వాక్యం చెప్దామా అనుకున్నప్పుడు చురుకుగా ఉండుము. మన వాక్యం పేరేడు చెప్పండి. మన వాక్య అంశం చురుకుగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, సామెతల గ్రంథముల నుండి 12వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను గారు చెబుతున్న మాట, సోమరి వేటాడినను ఏం చేయలేడటండి? పట్టుకోలేడు. ఎందుకంటే వాడు సోమరి గనుక. వాడెవరు చెప్పండి? సోమరి గనుక. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనకి భాగ్యము చేకూర్చేది ఏమిటి అనంటే చురుకుగా ఉండుట. ఎలా ఉండాలటండి? చురుకుగా ఉండుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, చురుకుగా అనే మాట బైబిల్ గ్రంథంలో 3 విధాలుగా వాడబడింది. 1 చురుకుగా, 2 శీఘ్రముగా, 3 త్వరగా. ఎలాగా? చురుకుగా, శీఘ్రముగా, త్వరగా. ఈ 3 పదాలు ప్రియులరా చురుకుగా అనే మాటకి వాడబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం సోమరులుగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలట? చురుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పై వచనంలో అంటాడు, 24వ వచనంలో, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేసేవాడు, తన పనిలోనంట శ్రద్ధగా పని చేసేవాడు ఏం చేస్తాడటండి? ఇతరుల మీద ఏలుబడి చేస్తాడు. అయితే ఒక్కొక్కడు సోమరుడు ఉంటాడు. ఏమండి? చెప్పిన పని కూడా సరిగ్గా చేయడు అన్నమాట. అలాంటి సోమరట వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఎలాంటి పనులు చేయవలసి వస్తుందట సోమరుడు? వెట్టి పనులు అంటే కష్టమైన పనులు చేయవలసి వస్తుంది సోమరుగా ఉంటే. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలట? చురుకుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా చురుకుగా ఉండాలి, శీఘ్రముగా, త్వరగా పని చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేకమైన ఉదాహరణలు, అనేకమైన సందర్భాలు చురుకుగా ఉండి ప్రియులారా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుకున్న కొంతమంది బిడలు ప్రియులారా దేవుని వాక్యంలో మనకి కనబడతారు. ఆదికాండము 18వ అధ్యాయము ప్రియులారా మొదటి నుండి కొన్ని మాటలు మనం చదివితే అక్కడ చక్కటి మాటలు అబ్రామును గూర్చియు షారాను గూర్చియు రాయబడినట్లుగా మనం చూడగలం. చూడండమ్మా. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి
గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాలు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెప్పించెదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధము చేసెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అబ్రహాము ప్రియులారా మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ఈ యొక్క మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, ఎండవేళ అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. ఎవరు కనబడ్డారట? యెహోవా అతనికి కనబడ్డాడు. కనుక ఇది ఏకవచనం. ఇది ఏ వచనం చెప్పండి? ఏకవచనం. ఆ తరువాత 2వ వచనంలో రాయబడింది, అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు. 3 అనేది బహువచనం కదా. కనుక అబ్రహాముకి కనబడింది ఒక్కలా 3 అనంటే ఒకడే, ఆయనే యెహోవా, త్రియేక దేవుడైన యెహోవా. మన దేవుడు ప్రియులారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన 3 దేవుళ్ళు కాదు. ఆయన 3గా వాక్యంలో మనకి కనబడతాడు, కానీ 3 ఒకటే. 3 కూడా ఒకటే. త్రియేక దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ భక్తుడు స్పష్టంగా రాశాడు, యెహోవా అతనికి కనబడెను అని రాశాడు. అలాగే 3 మనుషులు అతనికి కనబడినట్లుగా మరలా 2వ వచనంలో రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు అనంటే, ఆ 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నప్పుడు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుంచి వారిని ఎదుర్కొనుటకు ఏం చేశాడమ్మా? అది పరిగెట్టాడా, నడిచాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతేనో నడుస్తూ వెళ్తాం, కానీ అబ్రహాము ఏం చేశాడు? పరిగెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి చూడగానే అబ్రహాము ఏం చేశాడమ్మా? పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ రోజుల్లో విశ్వాసులు కొంతమంది ఎలా ఉంటారంటే, దైవజనుణ్ణి చూసినా కానీ ఏ విధమైన కంగారు ఉండదో, ఎంత తీరుబడిగా ఉంటారు. అబ్రహాము మాత్రం అలాగా చేయలేదు. దేవుణ్ణి చూడగానే ప్రియులారా అతడు పరిగెత్తుకుని వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేల మట్టుకు వంగాడు ప్రియులారా. దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ప్రియులారా నేల మట్టుకు వంగి వారికి నమస్కారం చేసి వారితో అంటూ ఉన్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము పలికిన మాట
ప్రభువులారా అనలేదు. ఏమన్నాడు? ప్రభువా. ముగ్గురు మనుషులను ఏమనాలి? ప్రభువులారా అనాలి. కానీ అబ్రహాం ఏమనలేదమ్మా? ప్రభువులారా అనలేదు, ప్రభువా అన్నాడు. ఎందుకంటే ఆయన ఒకడే గనుక. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని ఏం చేయొద్దు, దాటిపోవద్దు నాయనా. నేను కొంచెము నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద కొంతసేపు మీరు అలసట తీర్చుకోండి. ఆ తరువాత కొంచెం ఆహారము తెప్పించదను, మీ ప్రాణములను ఆయాసపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చునని. మీ ప్రాణమును ఏం చేయండి? బలపరుచుకోండి, ఆ తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు మీరు వచ్చితిరని అబ్రహాము వారితో చెప్పినప్పుడు వారు అన్నారు, నీవు చెప్పినట్లు చేయమనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చెప్పినట్లు చేయి అబ్రహామా అని చెప్పినప్పుడు ప్రియులారా, అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే గుడారములో ఉన్న శారాయి యొద్దకు త్వరగా వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వెళ్ళాడటమ్మా? త్వరగా వెళ్ళాడు. ఇక్కడ కూడా త్వరగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. త్వరగా వెళ్ళాడు శారా దగ్గరికి. అంత మాత్రమే కాదు, వెళ్ళి అంటున్నాడు, శారా నీవు త్వరపడి, నువ్వేం చేయి? త్వరపడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అప్పుడు అబ్రహాము పశువుల మందకు ఎలా వెళ్ళాడటండి? నడుచుకుంటూ వెళ్ళలేదు కానీ ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ పశువుల మందకి వెళ్ళి మంచి లేత దూడను తెచ్చి ఏమండి పనివానికి అప్పగించాడు. ఒక పనివానికి అప్పగించి అప్పగించినప్పుడు వాడు కూడా దానిని ఎలా సిద్ధపరిచాడట? త్వరగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో ప్రియులారా, ఈ సందర్భములో త్వరగా 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 అనే మాట ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పనివాడు కూడా ప్రియులారా త్వరగా దానిని సిద్ధపరిచాడు. ఆ తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఏం చేశాడమ్మా? నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజన పదార్థాలన్నీ ప్రియులారా త్వరగా సిద్ధపరిచిన తరువాత వాటిని తీసుకొచ్చి వారి ఎదుట పెట్టి ప్రియులారా వారు భోజనం చేసేంత వరకు వారి దగ్గర నిలవబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చే విధానమును ఇక్కడ ఏమండి అబ్రహాము శారాలు మనకే తెలియచేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఎలాగున ఆతిథ్యం ఇవ్వాలో ఏమండి వీళ్ళు స్పష్టంగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది ఉంటారండి, ఎవరికన్నా ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏమండి ఒకసారి వడ్డించేసి వెళ్ళిపోతారు, మళ్ళా కనబడరు. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో ఏం చేయాలి? ఎలా పిలుచుకుని వాళ్ళకి కావలసినవి మళ్ళీ వేయించుకోవాలి, దగ్గరుండరు వడ్డించాక. కానీ అబ్రహాం మాత్రం అలాగా చేయలేదు ప్రియులారా. వారు భోజనము చేసేంత వరకు వారి దగ్గర నిలవబడి ప్రియులారా వారికి ఏమి కావాలో ఏమండి అక్కడ అబ్రహాము ఏమండి చూచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము శారాలు ప్రియులారా త్రియేక దేవుడైన యెహోవా దేవునికి ప్రియులారా చురుకుగా ఆతిథ్యం ఇచ్చారు. ఎలాగ చెప్పండి? చురుకుగా ఆతిథ్యం ఇచ్చారు. అందుచేత దేవుని ద్వారా ప్రియులారా ఏమండి ఒక వాగ్దానమును వారు పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విందు అయిన తరువాత ఏమండి దేవుడు ఏమండి అబ్రహామును అడుగుతూ ఉన్నాడు 9వ వచనంలో, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకాయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను,
అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. షారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, వీరిద్దరూ కూడా దేవునికి చురుకుగా ఆతిథ్యం ఇచ్చిన కారణమును బట్టి ప్రియులారా, వీరు దేవుని ద్వారా ఏం పొందుకున్నారమ్మా? వాగ్దానమును పొందుకున్నారు, లేక దీవెన పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానము ఏంటనంటే, నేను ఏమండి మీదిటికి ఈ కాలమున మరలా నీ యొద్దకు మేము వస్తాం. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగును అని గర్భఫలమును ప్రియులరా ఏమండి ఆ షారాకు లేకపోతే అబ్రహాము షారాలకు దేవుడు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలాగివ్వాలి? మనం చురుకుగా ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? చురుకుగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి బాధపడుతూ ఆతిథ్యం ఇవ్వకూడదు. కొంతమంది ఉంటారండి, ఏమండి ఎవరి దగ్గరన్నా తినాలంటే బాగానే తింటారు. వీళ్ళు మాత్రం ఎవరికన్నా పెట్టాలంటే ఎంత బాధో కొంతమందికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ప్రియులారా, కనుక ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలాగ ఇవ్వాలట? చురుకుగా ఇచ్చినప్పుడు దేవుని దీవెన మనం పొందుతాం అనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, 19వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమంటే ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పోము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అనెను. అందుచేత ఆ ఊరికి సోయారు అనో పేరు పెట్టాను. ఇక్కడ దేవుడైన యెహోవా ప్రియులరా లోతుతో చెబుతున్న మాటలు. ఎవరితో చెప్తున్నాడమ్మా? లోతుతో చెప్తున్నాడు. లోతా, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని వెళ్ళిపో. ఇదిగో సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నేను ఏం చేయబోతున్నాను? అగ్ని చేత కాల్చివేయబోతూ ఉన్నాను. ఈ నాశనము నుండి నీవును నీ కుటుంబం తప్పించబడాలి అని అంటే, ఇదిగో నేను చూపిస్తున్న ఆ ప్రదేశానికి నీవు నీ కుటుంబం ఏం చేయండి? త్వరపడి తప్పించుకుని పొండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఫలానా పర్వతం దగ్గరికి నేను మిమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోమంటున్నాను కదా, ఆ పర్వతం దగ్గరికి త్వరగా తప్పించుకుని వెళ్ళిపోండి అని అంటే, ఏమండి ఈ యొక్క లోతు అన్నాడు, ప్రభు ఆ పర్వతం కొంచెం దూరంగా ఉంది, ఇదిగో కనబడుతున్న ఊరు సోయార్ అనే ఊరు దగ్గరగా ఉంది కనుక ఆ ఊరికి మేము వెళ్ళిపోతాం, నేను వెళ్ళిపోతాను కనుక అక్కడికి వెళ్ళమంటావా అని అడిగితే, అయితే అక్కడికే తప్పించుకుని వెళ్ళు. అయితే నువ్వు ఎలా వెళ్ళాలంటే త్వరపడి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలని చెప్పాడండి? త్వరపడి నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయను, నువ్వు అక్కడికి చేసేంత వరకు నేను ఎంత మాత్రం కూడా ఈ సొదొమ గొమొర్రా పట్టణముల మీద అగ్ని కురిపించను అని దేవుడు లోతుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అప్పుడు లోతు త్వరపడి ప్రియులారా ఆ సోయారు అనే ఊరికి తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతు త్వరపడి వెళ్ళిన కారణాన్ని బట్టి ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు? నాశనము నుండి తప్పించబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక త్వరపడి ప్రతిదీ కూడా త్వరపడి చేసేవారిగా మనం ఉండాలి, లేకపోతే శీఘ్రముగా చేసేవారిగా ఉండాలి, చురుకుగా చేసేవారిగా ఉండాలి. ఎలా చేయాలట? చురుకుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చురుకుగా మనం పని చేసేవారిగా మనం ఉన్నట్లయితే నాశనము నుండి తప్పించబడతాం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే 27వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. 27వ అధ్యాయము 20వ వచనం,
అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికెనని అడుగగా, అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తాం ప్రియులారా. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు ప్రియులారా మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో చెప్పాడు. అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన యాసావుతో చెబుతున్నాడు, యాసావా, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కనుక, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసముతే. కనుక నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు వాటిని తెమ్మని చెప్పినప్పుడు, ఇస్సాకు తన కుమారుడగు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా ఎవరు విన్నారటండి? రెబ్కా వినుచుండెను. యాసావు వేటాడి మాంసం తేవడానికి అడవికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా ఇస్సాకు వృద్ధుడైన సమయంలో ప్రియులారా తన పెద్ద కుమారుని పిలిచి, నా కుమారుడా, నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లుగా అడవికి వెళ్ళి చక్కటి ఆ జంతువును వేటాడి నా కొరకు రుచి కలిగిన భోజనములను సిద్ధపరిచి నా వద్దకు తీసుకునిరా. అప్పుడు నేను వాటిని తిని నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని చెప్తే యాసావు అడవికి వెళ్ళాడు. కానీ వెళ్ళి ప్రియులారా త్వరగా వేటాడలేదు. ఏం చేయలేదు? త్వరగా వేటాడలేదు. అడవిలో కొంచెం సమయాన్ని లేక చాలా సమయాన్ని ఏం చేశాడు అని అంటే వ్యర్థము చేశాడు. ఏం చేశాడమ్మా? వ్యర్థం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మాట ఇక ఇస్సాకు ప్రియులారా తన పెద్ద కుమారుడితో చెప్పడం ఎవరు విన్నారు చెప్పండి? రెబ్కా విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రెబ్కా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందమ్మా? చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి తన చిన్న కుమారుడైన యాకోబును చూచి రెబ్కా యాకోబుతో అంటూ ఉంది, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయి. నీవు మందకి వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా కొరకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి నేను చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలనని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాసావు రోమములు గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను
సిద్ధపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇలాగున ఏమండి ఈ వాక్య భాగంలో ప్రియులారా, యాసావు కంటే ముందు యాకోబు ఏమండి ఆ భోజనమును సిద్ధపరచి ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా యాకోబు చురుకుగా పనిచేశాడు. యాకోబు ఎలా పనిచేశాడమ్మా? చురుకుగా పనిచేశాడు. అందుకే 20వ వచనంలో ఏమండి యాకోబు యొక్క తండ్రి యాకోబుతో అంటున్నాడు, అందుకు ఇస్సాకు, నా కుమారుడా ఎంత శీఘ్రముగా, ఎలాగంట? నా కుమారుడా ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెను. ఒరే బాబు, ఇప్పుడే కదరా నువ్వు అడవులోకి వెళ్ళావు, ఎంత త్వరగా అది నీకు ఎలాగా దొరికింది అని తండ్రి ప్రియులరా తన కుమారుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యాకోబు కూడా ఇక్కడ త్వరగా తండ్రికి ఇష్టమైన భోజనాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నగారి కంటే ముందుగా, ఎవరికంటే? అన్నగారి కంటే ముందుగా తమ్ముడు ప్రియులరా తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనాన్ని ప్రియులరా ఎవడు తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుచేత యాకోబు తన తండ్రి ద్వారా ఏం పొందుకున్నాడండి? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పెద్దలు అంటారు, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తానంట అమృతమైన ఏమవుతుందట? విషమైపోద్దట. కనుక ఆలస్యం చేసేవారిగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ప్రియులారా దేవుని బిడలమైన మనం చురుకుగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నిర్గమకాండంలో హెబ్రీ స్త్రీలను గురించి ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏమండి హెబ్రీ స్త్రీలను గూర్చి చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. చదవండమ్మా. అందుకు మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే అవునండి ఫరోతో చెప్పిరి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. అందుకు ఆ మంత్రసానులు, ఎందుకు ఆ మంత్రసానులు అని అంటే ఐగుప్తు రాజు ఏమండి ఐగుప్తు మంత్రసానులకు ఏమండి ఐగుప్తు మంత్రసానుల హెబ్రీ మంత్రసానులకు ఏమండి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని ఏం చేయండి? చంపుడి. ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ రాజు ఎలా చేశాడు అని అంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బహుగా విస్తరిస్తున్నారట. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారమ్మా? బహుగా విస్తరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఆవిడ ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేశాడు అని అంటే, హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేసినప్పుడు పుట్టే బిడ్డ మగవాడైతే మీరేం చేయండి? కాన్పు పీటల మీద వాడిని చంపేయండి, ఆడుదైన ఎళ్ళ దాన్ని బ్రతకనేయండి అని వారితో చెప్పినప్పుడు ప్రియరా వారు దేవునికి భయపడ్డారట. ఎవరికి భయపడ్డారమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట ఇది. రాజుగారి మాటకు భయపడలేదు కానీ ఎవరి మాటకు భయపడ్డారమ్మా మంత్రసానులు? దేవుని మాటకు భయపడ్డారు. దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక
మగ పిల్లలను బ్రతకనిచ్చారు. అప్పుడు రాజు వారిని తన దగ్గరికి పిలిచి వారిని అడుగుతున్నాడు, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు ఆ మంత్రస్వాములు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఐగుప్తు స్త్రీలు బద్ధకస్తులు అన్నమాట. ఐగుప్తు స్త్రీలు ఎవరమ్మా? బద్ధకస్తులు. అందుకే మంత్రస్వాములు ఈ మాట చెప్తూ ఉన్నారు, రాజా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ఏం చేస్తున్నారు? ప్రసవించి ఉందురని ప్రసవిస్తున్నారు. అందుచేత మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పినప్పుడు దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడటమ్మా? మేలు చేశాడు. ఆ జనము విస్తరించి ప్రభులారు, మిక్కిలి ప్రభులారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారే ఇప్పుడు ఏఎన్ఎంలో ఎవరమ్మా? ఏఎన్ఎం నర్సులు. ఏమండి, నర్సుల సంతానమును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నర్సుల సంతానమును బహుగా దేవుడు విస్తరింపచేశాడు. దేవుడు వారికి మేలు చేశాడు. ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవునికి భయపడే వారిని దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడలైన వారు కూడా హెబ్రీ స్త్రీల వలె ఎలా ఉండాలండి? చురుకుగా, ప్రతి విషయములో కూడా చురుకుగా ఉండాలి. దేవుని సన్నిధికి రావడములో, దేవునికి ఇవ్వడములో, దేవుని కార్యాలు చేయడములో, ప్రియులరా ప్రతి విషయములో కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడంలో, ప్రతి విషయములో కూడా దేవుని బిడలమైన మనం ఎలా ఉండాలి అని అంటే సోమరులుగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలట? చురుకుగా ఉన్నప్పుడు దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం గమనించి దేవుని బిడలమైన మనం ప్రతి విషయంలో కూడా చురుకుగా ఉండి, అలాగ చురుకుగా ఉండడం ద్వారా కలిగే దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదమును మన జీవితంలో మనం మెండుగా పొందుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి, ఎంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం నాయన. సోమరి వేటాడినను పట్టుకొనలేడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని సెలవిచ్చిన దేవుడవు నాయన. తండ్రి, అవును నాయన. ఇదిగో ప్రభువా నాయన, యాసావు ఆలస్యముగా వచ్చాడు నాయన, అందుచేత తండ్రి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. నెత్తి నోరు బాదుకున్న, కన్నీరు విడిచిన, ఏడ్చిన, ఎంతగానో యాసావు రోధించిన తండ్రి దీవెనను పొందలేకపోయాడు నాయన. యాసావు శీఘ్రముగా, త్వరగా తండ్రికి ఇష్టమైన భోజనములను తీసుకుని వెళ్ళిన కారణాన్ని బట్టి యాకోబు దేవుని నాయన తండ్రి దీవెనను, తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. నీ బిడలమైన మేము కూడా ప్రతి విషయంలో చురుకుగా ఉండి నీ ద్వారా కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. సోమరీ మేలుకో,
వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో, వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకుని మార్చుకో. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి తిరుగాడును. గానుగా చుట్టెత్తు తిరుగు రీతిగా, సోమరి చుట్టూ లేమి తిరుగును. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి తిరుగాడును. గానుగా చుట్టెత్తు తిరుగు రీతిగా, సోమరి చుట్టూ లేమి తిరుగును. చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. చిన్న జీవులు చీమలు వాటికి న్యాయాధిపతి లేడుగా. అయినా విక్రమముగానే నడుచును, జ్ఞానము గలవానిగా పేరొందును. అయినా విక్రమముగానే నడుచును, జ్ఞానము గలవానిగా పేరొందును. సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. చూడు ఏళ్లను చూడు, ఏ మాత్రం బలము లేని జీవులు. చిన్న కుందేళ్లను చూడు, ఏ మాత్రం బలము లేని జీవులు. పేరు సందులలో నివసించును, జ్ఞానము గలవానిగా పేరొందును. పేరు సందులలో నివసించును, జ్ఞానము గలవానిగా పేరొందును. సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. సోమరీ మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. చిన్న జీవులు మిడతలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. చిన్న జీవులు మిడతలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా. భక్తులుగా తీరి సాగిపోవును, జ్ఞానము గలవానిగా పేరొందును. భక్తులుగా తీరి సాగిపోవును, జ్ఞానము గలవానిగా పేరొందును. సోమరీ మేలుకో, వేకువనే
వేకువనే లేచి ప్రార్థించుకో, సోమరి మేలుకో. వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు చూచుకో, జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. వేకువనే లేచి పనులు చూచుకో, జ్ఞానముతో నీ బ్రతుకుని మార్చుకో. చిన్న కుందేళ్లను చూడు, ఏ మాత్రం బలము లేని జీవులు. చిన్న కుందేళ్లను చూడు, ఏ మాత్రం బలము లేని జీవులు. పేటు సందులలో నివాసించును, జ్ఞానము గలవానిగా పేరొందును. పేటు సందులలో నివాసించును, జ్ఞానము గలవానిగా పేరొందును. సోమరి మేలుకో, వేకువనే లేచి పనులు చూచుకో, సోమరి మేలుకో. వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు చూచుకో, జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. అలాగనే తలలు వంచి కాండ్లు మూసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు జరిగిన నా తండ్రి స్వస్థత స్తుతి ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నాయన తండ్రి నడిపించారు. నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయన మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో మీరు భద్రపరచండి నాయన. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము నాయన ప్రతి విషయములో కూడా నాయన చురుకుగా ఉండి నాయన తండ్రి నీ దీవెన నీ యొక్క ఆశీర్వాదాన్ని మా జీవితాల్లో మెండుగా పొందుకునే కృపను అనుగ్రహించండి మా పరమ తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించండి తండ్రి. నీకు వందనాలు. అలాగనే ప్రభువా, ఎందరైతే లైవ్ ద్వారా నాయన ఈ వాక్యమును విన్నారో నీ బిడలందరినీ దీవించండి. నీ బిడలకున్న సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. మేము సోమరులుగా కాక చురుకుగా ఉండి నాయన తండ్రి నాయన నీ దీవెన నీ ఆశీర్వాదాలు మా జీవితాల్లో మేము పొందుకునే కృప దయచేయండి నాయన తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నాయన మీరు మాకు అప్పగించిన నీ పరిచర్యను కూడా బహుగా అభివృద్ధిపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను. అలాగనే మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ బిడ్డలు చేయుచున్న ప్రతి విధమైన పని పాటలలో, ఉద్యోగములలో, వ్యాపారాల్లో నానాటికి అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను మా పరమ తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమైన ప్రభువా, ఈ యొక్క ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళుచూ ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను
మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే ఎందరైతే ఈ లైవ్ ద్వారా ఈ వాక్యమును విన్నారో వారికిని, అలాగనే ఎందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికిని, అలాగనే ఆయన బిడలమైన మనకందరికిని ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.